హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో లడ్డు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం ఒక కప్పు జల్లించిన శనగపిండిని అయితే తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి వీడియోలో చూపిస్తున్న విధంగా జారుడుగా కలుపుకోవాలి. దోశ పిండి ఉంటుంది కదా ఫ్రెండ్స్, అలా అంత జారుడుగా అయితే పిండిని కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. అదిగోండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ప్యాటర్న్ అయితే ఇలా ఉండాలి ఫ్రెండ్స్. తర్వాత ఆయిల్ హీట్ అవ్వగానే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇదిగోండి చిల్లుల గెరెట ఉంటుంది కదా, ఇలాంటి గెరెట తీసుకొని పిండిని అయితే ఆ గెరెట పైన వేసి చేత్తో కొద్దిగా కదిలిస్తూ ఉండాలి. బూందీ అయితే బాగా ముత్యాల్లా అయితే పడుతుంది. దాన్ని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ క్రిస్పీగా అయితే చేసుకోకూడదు. కారబూంది అయితే క్రిస్పీగా వస్తుంది కదా, ఇది లడ్డు బూంది కాబట్టి మరీ క్రిస్పీగా చేసుకోకూడదు. వీడియోలో లాగా ఎర్రగా కాగానే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మన దగ్గర ఉన్న పిండిని మొత్తం కూడా స్టెప్ బై స్టెప్ ఆయిల్లో బూందీ అయితే చేసుకోవాలి. ఈ లడ్డు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీ అయిన స్వీట్ రెసిపీ ఈ లడ్డు. మనం ఇంట్లో కూడా ఎంతో సింపుల్గా ఒక హాఫ్ అన్ అవర్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగే మన దగ్గర ఉన్న పిండిని మొత్తం కూడా స్టెప్ బై స్టెప్ లడ్డు బూందీ అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఎన్ని కప్పులు మేమైతే కప్పు శనగపిండికి కప్పు పంచదార అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇది తీపి తినే వాళ్ళని బట్టి స్వీట్ కంటెంట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువైనా రెండు కప్స్ అయినా వేసుకోవచ్చు. మేమైతే తక్కువ తింటాము. కప్పు శనగపిండికి కప్పు పంచదారను అయితే వేసుకొని ఒక అరకప్పు నీళ్ళు అయితే వేసుకున్నాము. తర్వాత తీగ పాకం, అది లేత తీగ పాకం కాదు ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నాం చూడండి. అలాగా తీగ పాకం, కొంచెం ముదురు తీగ పాకం, తీగ ఫామ్ అవ్వాలి. అలాంటి పాకం వచ్చినప్పుడు మనం ముందుగా బూందీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ బూందీని తీసుకొని ఈ పాకంలో అయితే వేసి గరిటెతో బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా ఇలాచీని పౌడర్ చేసుకొని దీంట్లో అయితే వేసుకోవాలి. ఈ బూందీలో ఇలా వేసుకొని గరిటెతో మళ్ళీ ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. లడ్డూలో జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, మేమైతే వేయలేదు. అయితే కొద్దిగా నెయ్యిని అయితే వేసి గరిటెతో ఒకసారి కలుపుకొని కొద్దిగా చల్లారనిచ్చిన తర్వాత ఇంకా చేత్తో లడ్డూలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకుంటూ ఇలా లడ్డూలాగా చుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే లడ్డు అనేది ఇంట్లోనే ఎంతో సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.